తినేసే ప్లాస్టిక్ మొత్తం తినేసి వాటర్ బాటిల్ చూడండి. వాటర్ బాటిల్ కనబడితే చాలు పాపం అండి ఇలా చేసేస్తాడు. చూడండి ఏ రకంగా చేస్తున్నాడు. తినేసేయండి. ఐస్ క్రీమ్ అబ్బాయిలన కోతలండి, కోడిగుడ్లు, అంబులెన్స్, కోటా బియ్యం. అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదండి ఈ పిల్లాడు ఏంటో. అది కొంచెం చూడండి కళ్ళు మరి ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఇది వరకండి బోన్లు అనేవి తీసుకొచ్చేవారు. ఎన్ని తీసుకొచ్చేవారు. తీసుకొచ్చిన ఒక్కరోజు సాయంత్రానికి కరగబెట్టేసేదండి. అందుకే వాళ్ళు తెత్తాలండి, నేను వద్దండి. ఎందుకు వాడు ఉంచట్లేదు కదా. అదే బోన్లు అంటే అవి కొనుక్కొచ్చి తినే ఉంటాయి కదండి అవి అనమాట. అమ్మా ఆట వస్తువులు అన్నీ పెట్టేసినండి వాళ్ళ అన్నీళ్ళు ఇద్దరు. కానీ నేను ఎందుకులే వాడు ఉంచడండి, అనవసరంగా పాడు చేసి వస్తాడు కదా. అందుకనే నేను వద్దన్నా అనమాట. డ్రై ఫ్రూట్స్ పెట్టొద్దు అన్నారు కదండి, తెలీదు ఇంకా పెట్టంలే. తినదండి ఊరికనే. నేను తినేటప్పుడు జాలిగా చూసేస్తుందండి. పాపం జాలేసేసి తినిపిస్తా కానీ తినట్లేదు లేండి. ఎప్పుడన్నా ఒక్కోసారి బాదం గింజ కొరుకుద్ది, ఇంకా అంతేనండి. అలాని ఓ కన్నయ్య ఇటు చూడు, నీ స్టైల్ కలో ఎంత స్టైల్ అండి బాబు, ఎంత స్టైల్ అండి బాబు. ఓయ్ బుడ్డాడా, అన్నీ బుడ్డాడు కూడా ఎన్ని పోజులు ఇస్తాడండి ఈ బుడ్డాడు. చిన్ని బుడ్డాడండి, పోజులన్నీ ఇచ్చేస్తాడండి. మమ్మ అన్నం ఇంకా 7:30-8కి తినిపించేస్తున్నానండి. అప్పుడు ఇంకా వదిలేస్తున్నాను, ఎందుకంటే సాయంత్రం 5-5:30కి పెడిగ్రీ పెట్టేసి కోడిగుడ్డు ప్రొద్దుటే ఉడకేసిస్తున్నానండి. అంటే ఈ మధ్య మళ్ళీ మొదలు పెట్టామండి, మొన్నటిదాకా తీసుకోలేదు. మొన్న వీడియో పెట్టి ఆ రోజే తీసుకున్నానండి. ప్రొద్దు పెట్టేసి దూడమ్మకి, చిన్న దూడమ్మకి ఇంకా ప్రొద్దుటే 10:30-11కి లోపలికి వెళ్ళిపోతున్నాడండి. సాయంత్రం 3:30-4కి వస్తున్నాడు బయటికి. ఈలోపు అంటే సౌండ్లు ఏమన్నా అయినాయి అనుకోండి బయటకు వచ్చేస్తాడులేండి. మళ్ళీ చూసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు అనమాట. అయ్యగారిదే ఇల్లండి, మేమేదో బయట, వాళ్ళ లోపల మేము బయట అండి అంతే. మరి హీరో గారి ఇల్లే కదండి, ఇంకేం చేస్తామండి. ఇల్లు అయినప్పుడు ఆయన గారు ఎక్కడ ఉండమంటే అక్కడే కదండి ఉండాలి. అందుకే ఇంకేం చేస్తామండి, వాళ్ళకే వింటున్నామండి. ఆయన చెప్పినట్టే మేము వింటున్నామండి. మేము చెప్పినప్పుడు ఆయన అస్సలు వింటలేదండి. కొంచెం సౌండ్ అయినా వెళ్ళిపోయి అలా చూస్తాడండి. భలే ముద్ద చేస్తాడు కన్నయ్య. ఈ బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఒక్క ఇబ్బంది తప్ప ఇంకే ఇబ్బందులు లేవండి. కాకపోతే వాళ్ళ డాడీని పడగొట్టి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అదొక్కటే ప్రాబ్లం అయిపోయింది పిచ్చి తల్లి. దానన్నా వెళ్ళకో, కరెంట్ లేపుకి వెళ్ళకూడదురా.